అందరికీ నేను ఈరోజు కొబ్బరి నూనెతో నిమ్మకాయ పోపు పెట్టబోతున్నాను. అంటే ఏంటంటే మనం నిమ్మకాయ ముక్కలు, ఉప్పు, పసుపు ఇవన్నీ ఊరబెట్టుకుంటాం కదా. వీటిని తర్వాత మనము మామూలు నూనెతో, వేరుశనగ నూనెతో మనం పోపు వేసుకుంటాం. కానీ నేనైతే ఈరోజు కొబ్బరి నూనెతో చూపెట్టబోతున్నాను. కొబ్బరి నూనెతో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. మామూలు నూనె కంటే కూడా కొబ్బరి నూనెతో చాలా హెల్తీ. కొంచెం వెయిట్ లాస్ అనే వాళ్ళు ఇది ఇలా చేసుకొని తింటే చాలా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ ట్రై చేసినప్పుడు కొబ్బరి నూనెతోనా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలామందికి నచ్చిందండి కొబ్బరి నూనెతో. ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో నేను చూపెడతాను. ఇలా మనం ఊరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని తీసుకోవాలి. దీంట్లో ఊట కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. చూడండి, నేను ఒక 3 స్పూన్ల కొబ్బరి నూనె వేసుకున్నాను. దీంట్లో కొబ్బరి నూనె కాగిన తర్వాత దీంట్లో మినప్పప్పు వేయకూడదు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోవాలంతే. చూడండి, ఇంగువ కొంచెము చాలా బాగుంటుంది టేస్ట్, అసలు చాలా బాగుంటుంది. తర్వాత ఈ కొబ్బరి నూనె మనకి చల్లారిన తర్వాత మనం దీంట్లో యాడ్ చేసుకోవడమే. చూడండి, అంటే పోపు కాగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. దీంట్లో కూడా మనం పసుపు, ఉప్పు, కారం కొంచెం కలుపుకోవాలి, చెప్తాను. కానీ చాలా హెల్దీ అండి కొబ్బరి నూనె. దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కాగింది, చూడండి కాగింది. ఇప్పుడు కొబ్బరి నూనె త్వరగా వేడవుతుంది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని పోపు ఎలా వేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు తీసుకున్న నిమ్మకాయ ముక్కలకు మనం కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను దీనికి కారం యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం 3 స్పూన్లు చేసుకోవచ్చు. చూడండి, నేను ఇది పట్టించిన కారం అండి, త్రిమ్యాంగో కారం వాడట్లేదు. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతిపిండి. కొంచెం మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక చిటికెడు మెంతిపిండి వేసుకోవాలి. ఇప్పుడు పోపు చల్లారిన తర్వాత దీంట్లో వేసేసుకోవడమే, అంతే. నిమ్మకాయ ఊరగాయ రెడీ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను కారము, మెంతిపిండి యాడ్ చేశాను కదా, దీనికి ఇప్పుడు పోపు యాడ్ చేయడమే. ఉప్పు అయితే వేసుకోవద్దండి. ఆల్రెడీ నిమ్మకాయని మనం చేసేటప్పుడే ఉప్పు అన్నీ యాడ్ చేస్తాం కదా, అవసరం లేదు. ఓన్లీ పోపు యాడ్ చేసుకోవడమే. చూడండి, నేను పోపు యాడ్ చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉంది. అంతే అండి, నిమ్మకాయ ఊరగాయ రెడీ. కొబ్బరి నూనెతో చేసుకోండి, చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై దిస్ వన్. ఓకే, బాయ్.